నీకు ఆవిడ అనుగ్రహించేటటువంటి స్వరూపాన్ని బట్టి ఆ పేరు మారుతుంది తప్ప యథార్థమునకు లోపల ఉన్నటువంటి అధికారం మాత్రం ఒకటే. తల్లి జ్ఞానప్రదాత, జ్ఞానదాత మహేశ్వర. ఇంత గొప్పదై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమైనటువంటి స్త్రీ యందు తల్లితనాన్ని చూసి అమ్మగా నమస్కరించినటువంటి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అందుకే మీరు మహాత్ముల యొక్క చరిత్ర ఎవరిది విననివ్వండి, ఇదే మాట వస్తుంది. కన్నుదేవికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి బరలువాడు అంటారు పోతన గారి భాగవతంలో ప్రహ్లాదుడి గురించి. స్త్రీని చూస్తే కామోద్రేకం కలిగి అనుభవైక వేద్యమైనటువంటి వస్తువు కనపడినటువంటి ప్రతి స్త్రీ యందు వ్యామోహాన్ని పెంచుకుని అనుభవించాలనేటటువంటి ఉన్మాదములకు వశుడై అయితే నాది కావాలి తప్ప ఇంకొకరికి ఈమె ఇల్లాలు కాకూడదు, ఇంకొకరికి ఈమె సొత్తు కాకూడదు అన్న బుద్ధి వ్యగ్రతతో ఆమె యందు అందం ఉంటే ఆ అందము నాది కావాలి, కాకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోస్తా, ఆ అమ్మాయి నాది కావాలి, లేకపోతే కత్తితో పొడుస్తా. ఈ భావనలు ఎంతకాలం బ్రతికుంటాయో అంతకాలం మహిషాసురుడు బతికుంటాడు. ఎంతకాలం మహిషాసురుడు బతికుంటాడో అంతకాలం అమ్మవారి పూజ జరగవలసిందే. ఎంతకాలం అమ్మవారి పూజ జరుగుతుందో అంతకాలం అమ్మవారు మహిష ప్రకృతి లేకుండా చేస్తుంది. అంటే ప్రపంచమునందు స్త్రీని అబలగా, పనికిరాని దానిగా, అనుభవైక వేద్యమైన వస్తువుగా చూసేటటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణం నశించాలంటే తప్పకుండా శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన జరిగి తీరవలసిందే. నీ కొడుకుని నువ్వు చదివించగలవేమో, కానీ సంస్కార బలం లోపల నుంచి రావాలి. ఆ సంస్కార బలం 5 ఏళ్లప్పుడు ఇవ్వగలవు, 8 ఏళ్లప్పుడు ఇవ్వగలవు, 10 ఏళ్లప్పుడు ఇవ్వగలవు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు గాడి తప్పితే తండ్రి బలం తగ్గిపోతుంది, కొడుకు బలం పెరిగిపోతుంది. చిన్నపిల్లాన్ని కొట్టినట్టు ఇప్పుడు కొట్టలేడుగా చెంప మీద. తండ్రిని వాడు తొయ్యగలడు, వాడు తండ్రిని తొయ్యలేడు. కానీ తండ్రిని మనం అలా తొయ్యకూడదన్న సంస్కారం ఉంటే ఎంత బలమున్న సముద్రము చెయ్యలి కట్ట దాటనట్టు, ఎంత గొప్పదైనా బడబాగ్ని సముద్రంలోనే ఉండడం తప్ప పైకి రానట్టు, ఎంత శక్తి తనకున్నా వేదప్రోక్తమైన విషయముల చేత తనకి తాను కట్టుకుని తను క్రమశిక్షణని ఉల్లంఘించకుండా ప్రతి స్త్రీయందు అమ్మవారిని చూడగలిగినటువంటి లక్షణము ప్రచోదనమైన నాడే ప్రతి చోట శాంతి అనేది ఏర్పడుతుంది. తప్ప మీరు అంగుళానికో పోలీసుని నిలబెట్టినా మనసులలో మార్పు రాని నాడు, మీరు స్త్రీలని అలా చూడడం అనేటటువంటి తత్వం పోనినాడు అసలు మీరు లోకంలో శాంతిని స్థాపించడం, స్త్రీని పూజించేటటువంటి స్థితిని తేవడం అన్నది బాహ్యంలో శాంతి భద్రతల పేరుతో స్థాపించడం కుదరదు. అది మనసు యందు రావలసినటువంటి గొప్ప మార్పు. దీనికి ప్రయత్నం చేసినటువంటి వారు ఋషులు. అందుకే ఋషులు అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారు నీలో అటువంటి శక్తినిస్తుంది. ఎందుకు శక్తినిస్తుంది, ఎలా ఇస్తుంది ఆ భావన అంటే నీ భావన యందు ఒక మార్పు ఒకటి వస్తుంది. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అయ్యో నేను మాట్లాడానంటే నా మాట వెనక అమ్మవారు ఉంది. నేను ఊపిరి తీసి ఆ ఊపిరిని మళ్ళీ వాక్కుగా మార్చి మాట్లాడగలుగుతున్నాను. అందుకే ఊపిరి విడిచిపెడుతూ మాట్లాడతాం కానీ ఊపిరి తీస్తూ మాట్లాడలేము. ఊపిరి తీయాలంటే శక్తి ఉండాలి, ఊపిరిని వాక్కుగా మార్చాలంటే శక్తి ఉండాలి. నేను తింటున్నానంటే నాలో ఆకలిగా ఉన్నది ఆ అమ్మ. కాబట్టి యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి నాలో శక్తిగా ఉంది, నాలో ఆకలిగా ఉంది, నాలో నిద్రగా ఉంది. ఆ అమ్మవారు నడిపిస్తోంది. ఈ కంటితో నేను ఏది చూస్తున్నానో కూడా ఆవిడ చూస్తోంది. నేను వీడికి ఇచ్చిన కంటిని దుర్వినియోగం చేస్తున్నాడు, నేను వీడికి ఇచ్చిన చెవిని దుర్వినియోగం చేస్తున్నాడు. దీనికి శక్తి స్థానంగా ఉన్న అమ్మవారు దాన్ని చూస్తోంది. కాబట్టి అమ్మవారు నాకు ఈ చెవినిచ్చినందుకు నేను ఈ చెవితో ఏది వినాలో దాన్ని వినాలి తప్ప వినకూడని దాన్ని వింటే రేపు పొద్దున్న ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మంచిని వినడానికి చెవినిస్తే అది విడిచిపెట్టి చెడుని వినడానికి లేదా మంచిని గ్రహించడానికి ఆ చెవిని వాడకుండా బ్రతికినటువంటి నీకు ఇప్పుడు మళ్ళీ అలా వినగలిగినటువంటి ప్రజ్ఞతో కూడిన చెవిందుకు. ఏది విన్నా లోపలికి పుచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న పశు జన్మలోనే ఉండు. ఈ చెవులు ఆర్తితో ఉన్న ఇంకొకరికి ఇస్తానని ఈ చెవులు తీసేస్తే
కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనేటటువంటి భావన ఎప్పుడు వస్తుందంటే కదలికల యందు శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి దర్శనాన్ని లోపల ప్రతి క్షణం పొందగలిగినటువంటి స్థితి వస్తే నీ ప్రవర్తనని నువ్వు జాగ్రత్తగా నియంత్రించుకోగలుగుతావు. నువ్వు బయట ఎలా కదులుతున్నావో చూడగలరు తప్ప నీ మనసు ఎలా ఉందో ఎవరు చూడగలరు? ఎవరు చూడలేరు. కన్న తల్లికి కూడా తెలియదు నీ మనసు ఏమి ఆలోచన చేస్తోందో. నీ మనసు మారాలంటే జగదంబ యొక్క ఆరాధన జరగాలి. మనలో ఉన్న మహిషాసురుడు వధింపబడాలి తప్ప ఎప్పుడో ఎక్కడో ఎవరో మహిషాసురుడిని అమ్మవారు వధించింది మంచిదే. ప్రతి సంవత్సరం మనం ఎందుకు మహిషాసుర మర్దని స్తోత్రం చేస్తూ అమ్మవారిని ఆరాధన చేయడం అంటే, అమ్మా నాలో ఈ మహిష ప్రకృతి రాకుండా చూడు. ఆడది అంటే నా చేత అనుభవైక వేద్యమైన వస్తువు అన్న భావన లేకుండా చూడు. ఆడది అంటే అబల బలం లేనిది, నన్నేం చెయ్యలేదనేటటువంటి తృణీకార భావన నాలో లేకుండా చూడు. ఆడది అంటే నన్ను కన్న తల్లి, నన్ను ప్రేమించిన చెల్లి, నేను పీటల మీద కూర్చుంటే నాకు మంగళహారతి ఇచ్చి మురిసిపోయేటటువంటి నా తోడ పుట్టింది అనేటటువంటి భావన నాకు కలిగేటట్టుగా చూడు. నేనెవరో తెలియకపోయినా 26వ ఏట నేను తాళి కడితే తన ఇంటి పేరు, తన గోత్రం, తన వారిని విడిచిపెట్టి నేను అమెరికాలో ఉంటే, రష్యాలో ఉంటే నాతో విమానం ఎక్కి ఆ దేశం తెలియకపోయినా, అక్కడ ఒక్కళ్ళు తెలియకపోయినా, నేను 30 రోజుల క్రితం వరకు తనకి తెలియకపోయినా, నేను తనని వివాహం చేసుకోవడానికి అంగీకరించి 3 ఉళ్ళు వేసినటువంటి ఉత్తర క్షణంలో అన్నీ వదులుకుని నా వెంట వచ్చి నాకు కొడుకునికని నా వంశాన్ని నిలబెట్టి నాకో సంపతికి, నాకు మనశ్శాంతినిచ్చి నాకు శాంతి స్థానమైన నా భార్య కన్నా గొప్పదెవరు? ఏ ఇంటి ఆడదైనా ఆ ఇంటికి అటువంటిదే. ఆమె లక్ష్మీ స్వరూప అన్న భావన నా యందు కావాలని కోరుకోవడం నిజమైనటువంటి మహిషాసుర వధ తప్ప కేవలంగా మహిషాసుర వధ దేవి భాగవతంలో ఇంతమంది రాక్షసులు ఇలా కోరుకున్నారు, అమ్మవారిని ఇలా వేసింది, ఇంత చంపేసింది అని అమ్మవారు అక్కడ మహిషాసురుడిని చంపేసింది అని చెప్పి నువ్వు చదివేసుకుని ఇక్కడ నువ్వు మహిషాసురుడిగా ప్రవర్తిస్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం? అది కాదు వ్యాసుడు కోరుకున్నది, అది కాదు అమ్మవారు కోరుకున్నది. అప్పుడు ఎప్పుడో చంపినా ఇప్పటికీ దేవీ భాగవతం పారాయణ చేయి, దేవీ భాగవతం విను, దేవీ భాగవతంలో మహిషాసుర వధ వెనకాల ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకో అంటే, మహిషాసురుడు ఎలా ప్రవర్తించాడో అలా నువ్వు ప్రవర్తించవద్దు. ఇది మనకి నేర్పుతుంది. ఉపాధి చేత మాట్లాడినా లోపల పశు ప్రవృత్తి ఉన్ననాడు నువ్వు మనుష్యుడివై ఉండడం వల్ల వచ్చేటటువంటి అదనపు ప్రయోజనమే ఉంటుంది. అందుకు కొద్ది శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వా విజననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దైవవిహ చింతేన వపుష అంటారు. అమ్మా నాకు నరత్వం మనిషినైనా పర్వాలేదు, దేవత్వం నేను దేవతనైనా పర్వాలేదు, నగవన మృగత్వం మచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం, పక్షినైనా కొండనైనా కోణనైనా ఏటినైనా పులినైనా సింహాన్నైనా పర్వాలేదమ్మా, నేను ఏ ఉపాధితో ఉన్నానన్నది కాదు, నీ పాదముల యందు భక్తి ఉండాలి. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమనస్య కరి చింకే మంత్రమూహించే బోధావిర్భావ విధానములు చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతకించి కాళహస్తీశ్వర అంటాడు ధుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. భగవంతుని యొక్క పాదార విందముల యందు భక్తితో కూడినటువంటి వాడై ఎలా భగవంతుడు చెప్పాడో అలా ప్రవర్తించేటటువంటి భీశక్తితో క్రమశిక్షణతో ప్రవర్తించగలిగినటువంటి స్వరూపం ఉన్నాడా? అది సాలెపురుగైనా పామైనా ఏనుగైనా ఈశ్వరుని చేరుకుని శ్రీకాళహస్తి క్షేత్రమే వచ్చింది. అలా చేతకానప్పుడు, వేదం చెప్పింది నువ్వు పాటించినప్పుడు, వేదాన్ని తిరస్కరించేటప్పుడు, కనపడ్డ ప్రతి ఆడది నీ చేత అనుభవైక వైద్యమైనటువంటి వస్తువు అనేటటువంటి తృణీకార భావము నీ ఎందుకు పెరిగిపోయినప్పుడు, నువ్వు దాస్యంలో చూడడానికి మనిషిగా కనపడినా యథార్థములకు నువ్వు మహిషాసురుడవే ఉంటావు. ఈ మహిష ప్రవృత్తి నీ ఎందు నిన్ను నీవు నిగ్రహించుకోలేకపోతే, నువ్వు తొలగించుకోలేకపోతే అమ్మవారి పాదాలు పట్టుకో, ఆవిడ తీసేస్తుంది. ఆవిడ నీ ఉపాధిని పడగొట్టక ముందే నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకుంటే నీలో మహిషాసురుడిని తీసేస్తుంది. తీసి నిన్ను పనికొచ్చేటటువంటి మనిషిగా మారుస్తుంది. ఈ సారాంశాన్ని, ఈ బోధని, ఈ జ్ఞానాన్ని, ఈ కటాక్షాన్ని, ఈ కృపని మనకి కల్పించడానికి వచ్చినటువంటి పారాయణ చేయవలసినటువంటి గాథ మహిషాసుర వధ తప్ప కేవలం అమ్మవారు చేసిన ఒక రాక్షస సంహారంగా, చరిత్రలో జరిగిపోయినటువంటి ఒక సంఘటనగా, భూతకాలమునందు జరిగినటువంటి ఒక సంఘటనగా కేవలం వినడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు మనకి కాదు సుమా, మనమేం మహిషాసురులం కావని మనకి మనం సరిపెట్టేసుకోవడం కాదు. మనం అలా ఉన్నామా అన్నది జాగ్రత్తగా మీకు మీరు, నాకు నేను పరిశీలన చేసుకుని మార్పు తెచ్చుకోవలసినటువంటి స్వచ్ఛందమైన క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గాథ మహిషాసుర వధ.
ఆ నేపథ్యంలో తత్సారాంశమును అర్థం చేసుకోవడానికి మీరు వినండి. అప్పుడు మహిష ప్రకృతి అన్న మాటకు అర్థం మీకు బాగా ద్యోతకం అవుతుంది. దీన్ని ప్రారంభం చేస్తూ వ్యాస మహర్షి అంటారు, పూర్వకాలంలో ధనుకుమారులైనటువంటి వారు రంభుడు, కరంభుడు, వీళ్ళిద్దరికీ సంతానం లేదు. కాబట్టి వీరిద్దరూ సంతానార్థమై, అంటే పుత్ర సంతానము కలగాలనేటటువంటి కోరికతో, ఇక్కడ వరకు మంచి లక్షణమే. భగవంతుణ్ణి ఆరాధించి ఏదైనా పొందవచ్చనేటటువంటి భావన లోపల ప్రచోదనం అవ్వడం వరకు అది రాక్షస శరీరమా, మనుష్య శరీరమా, దేవతా శరీరమా అన్నదానితో సంబంధం లేదు. ఇక్కడ వరకు మంచిదే. కానీ ఆ తర్వాత కలిగేటటువంటి మార్పు రాక్షసుడా, దేవత, ఋష, మనుష్యుడా, భక్తుడా, ఇంకోట అన్నది నిర్ణయం చేస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ ధనుకుమారులైనటువంటి రంభుడు, కరంభుడు వీళ్ళిద్దరూ కూడా పరమపావనమైనటువంటి పంచనద జలము అనబడేటటువంటి తీర్థము దగ్గరకు వెళ్లి ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుండగా ఈ కరంభుడు నీటి యందు మునిగి తపస్సు చేస్తున్నాడు. అదొక వ్యగ్రతతో కూడినటువంటి బుద్ధి. అంటే దేహాన్ని ఎంత క్షోభింప చెయ్యవచ్చో అంత క్షోభింప చేసి తపస్సు చేయడం ఒకెత్తు, దేహమునందు విస్మృతి కలిగేటట్టుగా మనసుని ఈశ్వరుడి యందు పెట్టి తపస్సు చేయడం ఒకెత్తు. వాల్మీకి మహర్షి తపస్సు చేస్తే పుట్టలు పెట్టాయి, కానీ ఆయనకి తెలియదు పెట్టినట్టు. తాను నీట మునిగి శరీరం బాధపడేటట్టుగా నిలబడిపోయి ఈశ్వరుని నువ్వు కనపడవా అని నిగ్రహించడం ఒకెత్తు. ఇప్పుడు కరంభుడు వ్యగ్రతతో కూడిన తపస్సు చేస్తున్నాడు. అంటే నీట శరీరాన్ని ముంచేసి ఆ నీటిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు చూశాడు, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు వీడు, కానీ రేపు పొద్దున్న ఏది కోరుకుని భగవంతుడి దగ్గర, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర లోకానికి ఏ ప్రమాదం తీసుకొస్తాడోనని దేవతలు భయపడ్డాం, ఇంద్రుడు భయపడ్డాం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు లోపల నుంచి ఒక మాట వస్తే రెండో మాట కూడా లోపల నుంచే వస్తుంది. అంతర్వాణి అంటారు దాన్ని. దేవతలు అక్కడే ఉంటారు, రాక్షసులు అక్కడే ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించగలగాలంతే. నేను ఉపన్యాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఇదేదో బానే ఉంది, వ్యాసపీఠం నేను పట్టుకెళ్ళిపోదామని నాకు అనిపించింది అనుకోండి. ఈ వ్యాసపీఠం తీసి నేను సంచిలో పెట్టేసుకుంటున్నాను అనుకోండి, నాలోంచే ఓ మాట వస్తుంది, ఒరేది వ్యాసపీఠం రా, ఇన్నాళ్ళు దాని మీద పుస్తకం పెట్టుకుని ఉపన్యాసం చెప్పావు, అది నీది కాదు వాళ్ళది, నీకు ఉత్తరోత్తర పనికొస్తుంది అనుకుంటే వాళ్ళని అడిగన్నా తీసుకో, లేదా నువ్వన్నా వ్యాసపీఠం చేయించుకో. అంతేగాని నువ్వు వ్యాసపీఠం పట్టుకుపోవడం ఏంటి, తప్పు కదా, ఇంకా పాడడానికి నువ్వు దేవీ భాగవతం చెప్పడం ఎందుకు అని మీలోంచే ఉంటుంది. కానీ వచ్చిన మంచి మాట గొంతు పిసికేసి మీరు వ్యాసపీఠం పట్టుకెళ్ళిపోగలిగితే రాక్షసుడై ఉన్నట్టు ఆ సమయంలో. నిజమే, నేను పట్టుకెళ్ళకూడదని రాక్షసుడి యొక్క పీక నొక్కేసి మీరు పట్టుకెళ్ళడం మానేస్తే దేవతానుగ్రహాన్ని పొంది ఉన్నట్టు ఆ క్షణంలో. మీరు ఒక రోజులో ఎన్ని మాటలు దేవతానుగ్రహాన్ని పొందుతున్నారన్న దాన్ని బట్టి మీరు దేవతలకి దగ్గరగా ఉన్నారని గుర్తు. మీరు ఎన్ని మాటలు రాక్షసానుగ్రహానికి దగ్గరగా ఉన్నారన్న దాన్ని బట్టి మీ యందు రాక్షసత్వం అంత ఉన్నదని గుర్తు. మీ యందు రాక్షసత్వం పోవాలంటే దేవతత్వం పెరగాలి, దేవతత్వం పెరగాలంటే రాక్షసత్వం పోవాలి, అంతే. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం. దేవతలు ఎప్పుడు రాక్షసులు తపస్సు చేస్తుంటే పరిశీలనం చేసి ఇంద్రుడు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడంటే దాని అంతరార్థం ఏమిటంటే లోపల ఉండేటటువంటి భావనల మధ్య కలిగేటటువంటి సంఘర్షణ. తాత్వికంగా మీరు తీసుకున్న నాడు అది మీ అభ్యున్నతికి కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు నీట మునిగి తపస్సు చేస్తున్నటువంటి కరంభుడు రేపొద్దున్న ఏ ఉపద్రవమైనటువంటి కోరికలు కోరతాడో అన్న భావన చేత మొసలి రూపంలో వచ్చి నీటిలోనే మట్టుపెట్టి. కాబట్టి ఇప్పుడు కరంభుడు మరణించాడు ఇంద్రుడి చేతిలో అన్న మాట విన్నాడు రంభుడు. ఈయన నీటిలో తపస్సు చేస్తే ఆయన ఒక వటవృక్షాన్ని ఆశ్రయించి అగ్నిహోత్రాన్ని వేయించి అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు సోదరుడైనటువంటి కరంభుడిని సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా నేను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నేను పొంది గొప్ప కొడుకుని కనాలి. ఆ కొడుకు ఏం చెయ్యాలి? వాడు దేవతల పీచ మనసాలి. అనిచి వాడు దేవతల్ని తమ స్థానం నుంచి తీసేయాలి. తీసేసి స్వర్గాన్ని వాడు ఆక్రమించాలి. ఇంద్రుడి పదవిలో వాడు కూర్చోవాలి. ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధో చూడండి. ఇంకా లోపల ఎంత ఆర్తి పెరిగిపోయిందంటే ఇది చాలా వ్యగ్రతతో కూడిన బుద్ధి. అంటే సాత్వికమైన ఆరాధనకు తామసికమైన ఆరాధనకు ఎంత తేడా ఉంటుందో చూడండి. కొరడాలు పెట్టి కొట్టేస్తున్నా భగవన్నామని చెప్పాడని ఆ రామదాసు గారు కారాగారంలో ఉండి ఎవడబ్బా సొమ్మాని కులుకూచు తిరిగేవు రామచంద్ర అని బాధ ఓర్చలేకపోతే కూడా రాముడికి చెప్పాడు. మళ్ళీ దెబ్బలా కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర అని మళ్ళీ రాముడికి చెప్పుకున్నాడు. అది పరమ సాత్వికమైనటువంటి ఆరాధన తప్ప
తామసికమైన ఆరాధన ఎలా ఉంటుందంటే నిగ్రహించి ఈశ్వరుణ్ణి తన ముందుకు తెచ్చుకోవాలి. వాడు ఈశ్వరుడు ప్రసన్నుడయ్యే వరకు తాను ఊరుకోలేడు. ఈశ్వరుడు తొందరగా వచ్చేయవలసిందే. ఎందుకంటే లోపల ఉన్నటువంటి కోరికే, లోపల తొందరగా కోరికని సిద్ధింపచేసుకోవాలన్న బుద్ధి వ్యగ్రత అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదనేటటువంటి తమకముతో కూడిన బుద్ధి చేత తన శిరస్సుని తానే ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేత్తో తన కంఠాన్ని కోసుకోపోయాడు. ఇది చాలా తప్పు పని. భగవదారాధన యందు ఇటువంటి ప్రక్రియలు సుతారము అంగీకరింపబడవు. అది ఎంత భయంకరమైన బుద్ధితో ఆ పూజ మొదలుపెట్టాడు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పీక కోసుకోకపోతే అగ్నిహోత్రుడు వచ్చి అన్నాడు, ఆత్మహత్య మహానేరం రా, నాకు పూజ చేస్తున్నాను అని పేరు చెప్పి నీ తల కోసి అగ్నిహోత్రంలో వేస్తే ఏం వస్తుంది? అదే ఆ పూజ చేయడం అంటే. దేనికి చెయ్యాలనుకుంటున్నావు ఇంత వ్యగ్రతతో కూడినటువంటి పూజ? ఏది ఆశించి చేస్తున్నావు? అసలు నాకు చెప్పు, నీకేం కోరుకుందో అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన తన మనసులో ఉన్నటువంటి కోరికని బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాక్షస బుద్ధి అంటే ఎంత వ్యగ్రతతో ఉంటుందో, పూజ కూడా ఎంత వ్యగ్రతతో ఉంటుందో మీరు ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకుంటే, భగవంతుణ్ణి నిగ్రహించి నిలబెట్టుకోవడంలో ఉన్న మాట మీకు అర్థం అవ్వడానికి నేను ఒక మాట చెప్తా. బలవంతంగా ప్రేమించు అన్నట్టు ఉంటుంది. బలవంతంగా ప్రేమించడం, ప్రేమ అనేటటువంటిది హృదయంలోంచి రావాలి. బలవంతంగా ప్రేమించడం ఎలా కుదురుతుంది? అదే రాక్షస బుద్ధి. యాసిడ్లు పోయడం, కత్తులతో పడవడం ఎక్కడ మొదలవుతాయంటే బలవంతంగా ప్రేమించమని అడగడంలో ఉంటాయి. అది రాక్షస బుద్ధి అని తెలుసుకుని అమ్మవారి పాదాలు అట్టుకుంటే ఈ మహిష ప్రకృతి పోతుంది. దీనికి మహిషాసుర వధ ఆలంబనమై ఉంటుంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి రంభుడు, అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైన తరువాత వరాన్ని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ముచ్చటిస్తున్నాం. ఆయన అన్నాడు, ఇది తుష్టోసి దేవేసి దేహిమే వాంఛితం వరం త్రైలోక్య విజయీ పుత్ర శ్యామ్న పరబలార్తన అజేయ సర్వదా సస్యాద్ దేవదానవ మానవై కామరూపీ మహావీర్య సర్వలోకాభివందిత. సమస్త లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు, కామరూపి అయినటువంటి వాడు, ఆయన కన్నా బలవంతుడు లేనటువంటి రీతిలో గొప్ప బలం ఉన్నటువంటి వాడు, 3 లోకములను శాసించగలిగినటువంటి వాడు, అజేయుడు, దేవ దానవ మానవుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు, నాకు కుమారుడిగా కావాలి అన్నాడు. బ్రహ్మగారు అన్నారు, మంచిదే, నీకు కుమారుడిగా కావాలి అంటే నేను కుమారుణ్ణి పొందాలి అన్న కామాతురతతో నువ్వు ఎవరి వంక చూస్తావో, ఏ స్త్రీ వంక చూస్తావో ఆమె యందు నీకు అటువంటి కుమారుడు కలుగుతాడు. యస్యాం చిత్తం తురంభత్వం ప్రమదాయాం కరిష్యసి తస్యాం పుత్రో మహాభాగ భవిష్యతి బలాధిక. ఇంత తపస్సు చేసినటువంటి రంభుని యొక్క మనసు ఎంత నీచమైనదో, అతని యొక్క స్థితి ఎటువంటిదో. తపస్సు చేసిన ప్రతివాడు గొప్పవాడైపోవాలని ఎక్కడా లేదు లోకంలో. అలా అయితే రావణాసురుడు చాలా గొప్పవాడని వేసి ఉంటుంది, తపస్సు చేశారు కాబట్టి. రామచంద్రమూర్తి ఆ మాటకు వస్తే తపస్సు చేసినట్టు ఏం కనపడదు. కానీ రాముడు గొప్పవాడా, రావణుడు గొప్పవాడా అంటే నడవడి చేత రాముడు గొప్పవాడంతే. గురువు ఏది చెప్పారో అది పాటించిన వాడు గొప్పవాడు. వేదం చెప్పింది పాటించింది గొప్పవాడు. తపస్సు చేసి వేదాన్ని తిరస్కరించిన వాడు గొప్పవాడు ఏంటి? కాబట్టి ఇప్పుడు ఈ రంభుడు ఎంత నీచ ప్రవృత్తి కలిగిన వాడో బయటకు వస్తుంది. ఈయన ఏ స్త్రీ యందు మనసుంచుకున్నాడో ఆ స్త్రీ యందు ఇటువంటి వీరుడు జన్మిస్తాడు. ఇప్పుడు ఈయన యక్షలోకానికి వెళ్ళాడు. ఆ యక్షులందరూ ఈయనకి మిత్రులు. యక్షలోకంలో ఒక మహిషి అంటే ఒక గేదె అలా వెళ్ళిపోతోంది. మనసు ఎవరి మీద లగ్నమైందంటే ఒక గేదె మీద లగ్నమైంది. తన యొక్క తేజస్సుని ఆ గేదె యందు నిక్షేపించాడు. ఆవిడ గర్భవతి అయింది. ఇప్పుడు ఆయన భయం ఏమిటి? ఇంత కష్టపడి ఏ వరాన్ని కోరుకున్నాడో ఆ వరం వలన పుట్టవలసినటువంటి వాడు ఒక గేదె కడుపులో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన గేదెని రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే ఏమవుతుంది? దానికి పశుధర్మం ఒకటి ఉంది. ఏమిటా పశుధర్మం? అది గేదె కాబట్టి దాన్ని ఇంకో దున్నపోతూ వెంటబడుతుంది. ఇప్పుడు ఏ దున్నపోతో వెంటబడింది అనుకోండి, లోపల ఉన్నవాడు ఏమైనా చెనకబడితే పుట్టవలసిన వాడు పుట్టకుండా పోతాడు. తప్పు నీదంటాడు బ్రహ్మగారు. అందుకని ఆయన పని ఏమిటంటే ఇప్పుడు ఆ గేదెని రక్షించుకుంటూ తిరుగుతున్నాడు. గేదె అన్న తర్వాత గేదె పట్ల వ్యామోహం పొందకుండా ఉంటాయా దున్నపోతులు? కాబట్టి దున్నపోతు దాని వెంటబడింది. తీవ్రమైనటువంటి మదనావీషంతో ఉన్నటువంటి యక్షలోకంలో ఉన్న దున్నపోతు. కాబట్టి అదొచ్చి ఇన్ని వరాలు కోరుకున్నటువంటి రంభుణ్ణి
సంహరించింది. ఇప్పుడు ఆ యక్షులందరూ కలిసి ఈ తమ మిత్రుడైనటువంటి ఈ రంభుణ్ణి సంహరించిందన్న కోపంతో ఆ వెంటపడినటువంటి దున్నపోతుని సంహరించి ఈయన శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి కాలుస్తున్నారు. లోపల ఎంత కోరికుండిపోయిందంటే లోకకంటకుడైన కొడుకు పుట్టాలని కదా, ఆ కొడుకు పక్కన సాయం చేసి లోకాలు ఏడిపించాలనుకున్నాడు. ఈ కోరిక తీరకుండా చచ్చిపోయానే అన్న బాధ ఉండిపోయింది. తీరా ఈయన్ని కట్టెల మీద పెట్టి కాల్చేటటువంటి సమయంలో ఈ మహిషి దానికి ఒక విచిత్రమైన ప్రేమ కలిగింది. ఇంత గొప్పవాడు నా కడుపున పుట్టాలని నన్ను మోహించి నా యందు తన తేజస్సుంచినటువంటి వాడు కాలిపోతున్నాడు. దానికి ఒక ప్రేమ కలిగి యజమానిని చూసి అంబా అని అరిచినట్టు, యజమాని వెంట పరిగెత్తినట్టు అది కూడా ఆ కట్టెలలోకి ప్రవేశించింది. ఇద్దరూ కాలిపోతున్నప్పుడు భావనా వ్యగ్రత చేత అతను ఎటువంటి రాక్షసుడై పుట్టాడంటే, శరీరం విడిచిపెట్టే ముందు చిట్ట చివరి శ్వాసని ఆధారంగా చేసుకుని మనసు దేని మీద నిలబడుతుందో అటువంటి పునర్జన్మే వస్తుంది అని మనకి సనాతన ధర్మంలో వేదం చెప్తోంది. అందుకే మేము పునర్జన్మను అంగీకరిస్తున్నాము అని ఒప్పుకుంటాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. నేను ఈ దేని ఎందు మనసు ఉంచుకున్నానో చివర నా మనసు దాని మీద నిలబడుతుంది. ఎటువంటి దాని మీద నిలబడిందో అటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోతాను. అలా మనసు నిలబడకూడదంటే మనసుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అప్పుడు చివర కూడా అదే స్మరణకు వస్తుంది. ఈశ్వరుడి మీదే బుద్ధి ఉన్న వాడికి ఈశ్వరుడు స్మరణలోకి వస్తాడు. వస్తే ఉన్నత లోకాలు పొందుతాడు. కాదు నీచమైన విషయాల మీద దృష్టి పెట్టుకుంటే సంపాదించిందంతా ఏమైపోతుందో అని దాచినటువంటి డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటే ఆ భోషాణం కింద బతకవలసినటువంటి తేలో జర్రో పావు అయి విషక్రిమిగా పడతాడు. పునర్జన్మ ఈశ్వరుడి చేతిలో ఉండదు, మీ పాపపుణ్యాల చేతిలో ఉంటుంది. ఇంత వ్యగ్రతతో చనిపోయి కాలిపోతున్నాడు కాబట్టి రక్తబీజుడయ్యాడు. రక్తబీజుడు అంటే ఆయన మళ్లీ పుట్టినప్పుడు ఆయన శరీరాన్ని కాని దేవతలు చెనకారో ఆ శరీరం నుంచి కారి కింద పడినటువంటి ప్రతి రక్తపు బిందువులోంచి కొన్ని వేల మంది రాక్షసులు మళ్లీ పుడుతూ ఉంటారు. అంత రాక్షసత్వంతో చనిపోయి అంత గొప్ప రాక్షసుడై పుట్టాడు. ఈ రంభుడు మహిషి ఇద్దరూ కాలిపోతున్నప్పుడు ఆ మహిషి కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లవాడు చితి మీద జారిపడ్డాడు. లోకంలో చితి మీద పుట్టినవాడు మహిషాసురుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఈ చితి మీద పుట్టినటువంటి మహిషాసురుడు పుడుతూనే తండ్రి ఇచ్చినటువంటి వరములకు వారసత్వాన్ని పొందాడు. పొందినటువంటి వాడికి ఒక గొప్ప అనుమానం ఒకటి వచ్చింది. మా నాన్నగారు 3 లోకాలను నిగ్రహించేవాడు, ఇంద్ర పదవిని పొందగలిగినంత సమర్థత కలిగిన వాడు, దేవదానవ మనుష్యుల్ని గెలవగలిగిన వాడు, గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు, అజేయుడు అని అడిగాడు తప్ప మరణం లేనివాడు అని మాత్రం అడగలేదు. కాబట్టి చచ్చిపోతానేమోనా ఈ భయం వేసింది. ఎప్పుడో అప్పుడు చచ్చిపోతే ఎన్ని సంపాదించకపోవడం ఏంటి? కాబట్టి ఎప్పుడు చచ్చిపోకుండా ఉంటే సంపాదించకుండా భవిస్తూ ఉండొచ్చు. ఇది రాక్షస ప్రవృత్తి అన్న మాటకు అర్థం లేనంత, అసలు పరిధి లేనంత నేను నాది అన్న వాటి మధ్య నలగడానికి రాక్షస ప్రవృత్తి అంటారు. ఈ నేను వాడు, నాది వాడిది ఎంత మారిపోతే అంత ఋషి ప్రవృత్తి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మేరు పర్వతం మీదకి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమవడం బ్రహ్మగారి లక్షణం. ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు, నువ్వు చచ్చిపోకూడదన్నాడు. ఆయన అన్నారు అది ప్రకృతి విరుద్ధం. బ్రహ్మాండంలోంచి వచ్చినటువంటి పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళి తీరాలి. అది ఉండేటటువంటి ధర్మం అది. అంతేగాని అలా ఉండరు పిండాండంతో, అలా శరీరంతో ఉండడం కుదరదు. ఇంకో మాట అన్నారు. ఆయన అన్నాడు చచ్చిపోకుండా కదా ఉండాలి. మీతో నేను మనవి చేశాను ఇంతకుముందు, దేవతల్ని కూడా మనం మోహపెట్టగలనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆయన అన్నాడు నేను మిగిలిన వాళ్ళ ఎవ్వరి చేతిలోనూ చచ్చిపోకూడదు, కానీ ఆడది నన్ను చంపేస్తే మాత్రం నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఆయన అన్నాడు తథాస్తు. ఎందుకు అలా అన్నావు అని అడిగాడు. ఆడది చంపేస్తే పర్వాలేదు ఎందుకన్నావు అంటే ఆయన అన్నాడు మహిషాసురుడు అబలా హంతమాం హంతం కథం శక్త్యా భవిష్యతి అన్నాడు. ఆడది నన్ను చంపడమా? ఆడదంత పలికిమారింది ఈ లోకంలో. ఆడది అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను అనుభవిస్తా తప్ప ఆడది నన్ను చంపడం ఏంటి? ఆడది నన్ను ఏం చేయలేదన్నాడు. ఇది మహిష ప్రవృత్తి. నేను మీతో నిన్న మనవి చేసింది ఇదే. ఆడది అంటే గౌరవించిన వాడు, ఆడది అంటే తల్లి అన్నవాడు, చెల్లి అన్నవాడు, అక్కన్నవాడు, సృష్టికర్త అన్నవాడు, స్థితికర్త అన్నవాడు, లయకర్త అన్నవాడు, పరబ్రహ్మం అన్నవాడు, మాతృదేవోద్భవ అన్నవాడు వృద్ధిలోకి వచ్చాడు. ఆడది నన్నేం చేస్తుందండి? ఆడదిగా ఉండాలి అన్న వాళ్ళందరూ ఎలా నశించిపోయారో మహిష ప్రవృత్తి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆడది నన్నేం చేస్తుంది అంటే ఆడదాని చేతిలో చచ్చిపోతానన్నాడు. ఆడదాని చేతిలో చచ్చిపోతానన్నవాడు ఆడది నన్నేం చేస్తుంది ఏంటి అంటే ఆడదింత గొప్పదయ్యుండే అవకాశం ఉందని తెలిసి కూడా అంత నీచంగా మాట్లాడగలిగినటువంటి స్థితి.
కాబట్టి ఇప్పుడు ఈ మహిషాసురుణ్ణి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. యథారాజా తథా ప్రజ. ఈయన ఇటువంటి వాడు, ఆయన చుట్టూ చేరినటువంటి రాక్షసులు కూడా అటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మహిషాసురుని యొక్క ఛత్రం కిందకి చేరారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? మీతో నేను మనవి చేశాను, రాక్షసులందరి కోరిక స్వర్గాన్ని ఆక్రమించడం. రాక్షసులు దేవతల్ని నిగ్రహించడం అంటే మంచి భావాలు లేకుండా చెడ్డ భావాలు ఆక్రమించడం. కాబట్టి ఇప్పుడు ఆయన దూతని పిలిచాడు. సత్వాం సంరక్షయే నూనమాజౌ శరణమాగతం తస్మాత్వం శరణం యాహి మహిషస్య శచీపతే. ఓ దేవేంద్ర, ఈ లోకములకన్నిటికీ ప్రభువు మహిషాసురుడు. కాబట్టి వెళ్ళి మహిషాసురుడికి శరణాగతి చేసి నీ రాజ్యాన్ని మహిషాసురుడికి ఇచ్చేయమన్నాడు. ఆయన అన్నాడు, హయారే తద్బలం జ్ఞాతం తృణాదత్తం జలాకృతి శృంగయోస్తే కరిష్యామి సుధుడంచ శరాసనం దర్ప శృంగ బలాస్తేస్తి విదితం కారణం మయా విషాణీతే పరిచ్ఛిద్య సంహరిష్యామి తద్బలం యద్బలేనాతి పూర్ణస్వం జాతోసి బలదత్పిత కుశలస్వం తదాఘాతే నయుద్ధే మహిషాధమ. నీతో నాకు యుద్ధం ఏమిట్రా? నీ రెండు కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి ఆ కొమ్ములు ఓడదీసి ఆ కొమ్ములతో నేను ఒక పెద్ద ధనస్సు చేయించుకుని నిన్ను చంపి అక్కడ మారేస్తాను. ఒక పశువు గడ్డి తినేవాడివి, నువ్వు మహిషములోంచి వచ్చిన వాడివి, అటువంటి వాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపడం పెద్ద విశేషమా అన్నాడు. ఇంద్రుడు కూడా సమయాసమయములను ఎరగకయే అంత గొప్పగా మాట్లాడేశాడు. కానీ నిజంగా మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతిని అడిగాడు. బృహస్పతి వేదాంతం చెప్పాడు. వేదాంతం చెప్పడం అంటే మనసుకి స్వస్థత కల్పించాడు. నిన్ను గెలిచేవాడు వచ్చాడు. సమయం కోసం నిరీక్షించి కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిని నువ్వు మనసులో ప్రచోదనం చేసుకో, ఆ స్థితిని పొందు. ధనస్సు కూడా అవతల వారిని కొట్టాలి అంటే వంగుతుంది. ధనస్సు వంగకపోతే కొట్టలేదు. లక్ష్యాన్ని కొట్టవలసిన ధనస్సు వంగాలి. అలా నువ్వు కూడా కాలం కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు, వాడిని చంపగలిగిన స్త్రీ పుట్టే వరకు ఓర్చాలి. ఇది బృహస్పతి యొక్క బోధ సారాంశం. ఇప్పుడు ఇంద్రుడు యుద్ధం చేస్తానన్నాడు. తానొక్కడు యుద్ధం చేయలేని బ్రహ్మగారిని పిలిచాడు, శివుడిని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, దేవతల్ని పిలిచాడు, దిక్పాలకుడిని పిలిచాడు. అందరూ కలిశారు, ఇటువైపు నుంచున్నారు. రాక్షసులందరూ మహిషాసురుడి వైపు చేరారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం బయలుదేరింది. ఇంత గొప్ప యుద్ధం బయలుదేరితే మహిషాసురుడు అన్నాడు, కింకైష్యతి మే విష్ణుం ఇంద్రోవా బలవత్తర రుద్రోవాపి నిమేశక్త ప్రతికర్తుం రణంగణే నారీ కిన్నే కరిష్యతి. నాకు వరం ఉంది, ఆనది తప్ప ఎవరు చంపలేరు. నన్ను బ్రహ్మ ఏం చేస్తాడు, విష్ణువు ఏం చేస్తాడు, ఇంద్రుడు ఏం చేస్తాడు, రుద్రుడు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఆనదంటారా? యుద్ధానికి వస్తే మాత్రం నన్ను ఏం చేస్తుంది? ఆనది కనబడితే చంపడం కాదు, అనుభవించగలిగినటువంటి వాడిని. ఎంత శక్తివంతురాలైనా నా చేత అనుభవింపబడవలసిందే కానీ నన్ను నిగ్రహించగలిగింది కాదు, ఎందుకంటే అది ఆడది కనుక. ఎంత నీచ భావనో, ఎంత చులకన భావన కలిగిన వాడో చూడండి. కాబట్టి నారీకిన్నే కరిష్యతి, నన్ను ఆడదేం చేస్తుంది అన్నాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైనటువంటి యుద్ధం దేవదానవుల మధ్య జరుగుతోంది. ఎంత యుద్ధం జరిగినా వరం వరమే కదండి. బ్రహ్మగారు ఒకసారి మాట ఇచ్చారు అంటే ఆ మాట అలా నిలబడవలసిందే. ఆ యుద్ధంలో దేవతలందరూ ఓడిపోయారు. ఓడిపోయినటువంటి కారణం చేత తలకొక దిక్కు వెళ్ళిపోయారు, గుహల్లో ఉంటున్నారు, చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గడుపుతున్నటువంటి సమయంలో ఎంతకాలం మనం ఇలా గడుపుతామని చెప్పి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా వరం ఇచ్చింది నువ్వే కదా, మరి ఎలా ఇప్పుడు మహిషాసురుడిని నిగ్రహించడం? ఆయన అన్నాడు, రండి మనం కైలాసానికి వెళదామన్నాడు. కైలాసానికి వెళ్లి శివుణ్ణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ సమావేశం పెట్టారు. ఈ పనికి మాలిన వాళ్ళందరూ సమావేశం పెడితే మాత్రం నన్నేం చేస్తాడన్నాడు మహిషాసురుడు. అది ఆయన అహంకారం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, మన వల్ల సంహరింపబడడం, ఆయన్ని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపాన్ని ఉత్పాదన చెయ్యాలి. కాబట్టి మన శక్తియే స్త్రీ. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. శక్తికి స్త్రీ అని పేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తే నేను ఉపన్యసించగలిగినటువంటి నా శక్తి నన్ను ఆవహించి ఉంటుంది తప్ప, కోటేశ్వరారు మీరు కాకినాడలో కూర్చోండి ఉపన్యాసం ఇక్కడ తిరుపతిలో చెప్పాలంటే కుదురుతుంది, అలా ఏం కుదరదు. నేను నా ఉపన్యాస శక్తి కలిసే ఉంటాం. అదే భార్యాభర్త కలిసి ఉండడం. నా శక్తి నా యందు ఉంటుంది. శక్తికి స్త్రీ అని పేరు. కాబట్టి ఇప్పుడు మన శక్తులన్నింటినీ ఒక చోట చేర్చండి, ఒక పరాశక్తిగా తయారవుతుందన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మగారు తన శక్తిని బయటికి తీశాడు. రక్తవర్ణం శుభాకారం పద్మరాగ మణిప్రభం, ఎర్రటి కాంతితో, రజోగుణం సృష్టి కదండి, అందుకని బ్రహ్మగారు ఎర్రటి తన శక్తిని బయటికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. శంకరస్య శరీరాప్తు నిశ్రుతం మహదద్భుతం రౌప్యవర్ణమభూతీవ్రం దుర్దర్శం దారుణం మహత్.
ఆయన తెల్లగా ఉండేటటువంటి తన తేజస్సుని పరమేశ్వరుడు తనలోంచి తన శక్తిని బయటికి తీశాడు. తతో విష్ణుం శరీరాత్తో తేజోరాసి నివాపరం నీలం సత్వగుణోపేతం ప్రాదురాస్య మహాద్యుతి. శ్రీ మహావిష్ణువు తనలో ఉండేటటువంటి నల్లగా ఉన్నటువంటి సాత్వికమైనటువంటి శక్తిని తీశారు. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి, మూడు శక్తులు ఏకీకృతమయ్యాయి. ఏకీకృతమై అందులోంచి ఒక మహాభూతము వంటి గొప్ప తేజోరాశి సంభవించింది. అప్పుడు వీళ్ళందరూ కూడా, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ఆవిడికి ధారబోశారు. కుబేర యమవహ్నీనాం శరీరేభ్య సమంతతః నిశ్చక్రామ మహాత్తేజో వరుణస్య తథైవ చ అన్యేషాం చైవ దేవానాం శరీరో భోయతి భాస్వరం నిర్గతం తన్మహాతేజో రాశిన్ మహోజ్వలః. ఆవిడ త్రిగుణాసా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజ అష్టాదశ భుజారమ్యా త్రివర్ణా విశ్వమోహిని శ్వేతాననా కృష్ణనేత్రా సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంతా దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవీ సహస్రభుజమండిత సంభూతాసురనాశా యా తేజోరాశి సముద్భవ అన్నారు. ఆ తల్లి అష్టాదశ భుజాదేవి. ఆవిడ 18 భుజములతో పుట్టినప్పటికీ కూడా 1000 భుజములతో ఉన్న దానిలా కనపడుతోంది. ఏంటి సహస్రం అంటే అనంతము, ఎన్నో భుజములతో ఉన్న దానిలో ఉంది. అప్పుడు ఆ ప్రాదుర్భవించినటువంటి గొప్ప తేజోరాశి అయినటువంటి ఆ తల్లి మహిషాసుర మర్దనము కొరకు వచ్చినది కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు చాలా సంతోషించారు. సంతోషించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆభరణాన్ని అమ్మవారికి ఇచ్చారు. క్షీరోదస్యాంబరే దివ్యే రక్తే సూక్ష్మే తథా జరే నిర్మలంచ తదాహారం ప్రీతస్తస్యై సుమండితం దదౌ చూడామణిం దివ్యం సూర్యకోటి సమప్రభం కుండలే చ తథా శుభ్రే కటకాని భుజేషు వై కేయూరన్ కంకణాన్ దివ్యాన్ నానారత్న విరాజితాన్ దదౌ తస్యై విశ్వకర్మా ప్రసన్నేంద్రియమానసః. ఈ రకంగా క్షీరసాగరమేమో అమ్మవారికి 2 ఎర్రని వస్త్రములను మణిహారమును ఇచ్చాడు. విశ్వకర్మేమో సూర్యకోటి సమప్రభలతో వెలుగుండేటటువంటి చూడామణిని, కుండలములను, భుజములకు దివ్య కటకములను, నానారత్న విరాజితములైనటువంటి కేయూర కంకణములను ఇచ్చాడు. అలాగే పదపద్మములకు త్రస్త సూర్యకాంతి సదృశమైనటువంటి ముద్దుటుంగరములను, ఆ మెడలో వేసుకునేటటువంటి కంఠహారములను ఇచ్చాడు. వరుణదేవుడు శ్రీదేవికి వాడనటువంటి కమలములతో కూడినటువంటి హారాన్ని ఇచ్చాడు. వైజయంతి మాలనిచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై బంగారముతో చేయబడినటువంటి వివిధములైన ఆభరణములను, రత్నరాసులను బహూకరించాడు. అమ్మవారు శ్రేష్టమైనటువంటి గొప్ప దివ్యమైన కాంతితో కూడిన స్వరూపంతో సింహవాహనం మీద నిలబడింది. దాన్ని హిమవంతుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు తన త్రిశూలంలోంచి ఆ శక్తిని తీసి ఒక శూలాన్ని బహూకరించాడు. శ్రీ మహావిష్ణువు సహస్రధారలతో కూడినటువంటి తన సుదర్శన చక్రంలో ఉన్నటువంటి అంశగా చక్రాన్ని ఇచ్చారు. వాయుదేవుడు ఒక గొప్ప చాపాన్ని, అమ్ముల పొదిని ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రంలోంచి వజ్రాయుధాన్ని, ఐరావతం యొక్క శక్తిలోంచి శోభనమైనటువంటి శబ్దము కలిగినటువంటి ఒక గొప్ప గంటాన్ని ఇచ్చాడు, ఒక గంటనిచ్చాడు. అలాగే కాలదండము, భూతములనన్నింటినీ సర్వప్రాణికోటిని పడగొట్టగలిగినటువంటి కాలదండముని చేత పట్టుకునేటటువంటి యమధర్మరాజు తన కాలదండములోని అంశ కలిగినటువంటి దండాన్ని అమ్మవారికి ఇచ్చాడు. అదేవిధంగా కాలుడు ఖడ్గ చర్మములను, విశ్వకర్మ వాడి గండ్రగొడ్డలిని, వరుణ కుబేరులు కమలాన్ని, సొరతో నిండిన బంగారు మధుపాత్రను, త్వస్త దానవ శక్తిని ఢీకొట్టడానికి 100 గంటలతో కూడి ధనించుతున్నటువంటి కౌమోదికి అనబడేటటువంటి ఒక గొప్ప గదని, జగదంబకి గొప్ప దివ్యమైనటువంటి తేజస్సుని, కవచాన్ని, దివ్య వస్త్రాల్ని త్వష్ట సమకూర్చాడు. ఇంతమంది దేవతల యొక్క శక్తులను తన చేత పట్టుకున్నటువంటి తల్లి అక్కడ నిలబడింది. ఇప్పుడు ఈ తల్లి వంక చూసి దేవతలందరూ స్తోత్రం చేశారు. పాహిమాం పాహిమాం తల్లి, ఇప్పుడు నువ్వు ఆడదానిగా ఆవిర్భవించావు, త్రైలోక్య జననివి, మాకందరికీ తల్లివి. అమ్మా నువ్వు కాపాడాలి మహిషాసురుణ్ణి నుంచి మమ్మల్ని రక్షించమని. వెంటనే ఆవిడ మిమ్మల్ని అందరినీ నేను కాపాడతానంది. ఈవిడ ఎప్పుడైతే కాపాడతానందో దేవతలందరి మధ్యలోనూ కలిగినటువంటి ఆనందము చేత పెద్ద పెద్ద జయజయధ్వనులు చేశారు వాళ్ళు. ఈ చప్పుళ్ళన్నీ మహిషాసురుడికి వినబడ్డాయి. ఎందుకురా అంత పెద్ద గోల జరుగుతోంది, దేవతలందరూ దేనికి సంతోషిస్తున్నారు కనుక్కురండి అని చెప్పి తన దగ్గర ఉండేటటువంటి ఆ మంత్రుల్ని కొంతమందిని పంపించాడు. ఆ మంత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారిని చూసి వాళ్ళు చాలా అందంగా ఉంది, ఈవిడ ఇంత గొప్ప తేజోరాశి, ఇటువంటి ఆవిడ్ని మన ప్రభువుకి భార్యం చేస్తే ఎంత సంతోషిస్తాడో మనం వెళ్ళి మాట చెప్పాలన్నారు. ఇది కదండి
రాజు ఎటువంటి వర్తన కలిగి ఉంటాడో ఆయన దగ్గర ఉండే మంత్రులు కూడా అంత గొప్ప వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి ఆ మంత్రి ఆవిడ్ని చూసి నువ్వు మా రాజుకి భార్యవి కా అన్నాడు, అంతవాడన్నాడు, ఇంతవాడన్నాడు, దేవతలను కొట్టాడు, స్వర్గాన్ని గెలిచాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, ఇంద్రుణ్ణి జయించాడు, కాబట్టి నీకు తగినటువంటి భర్త, ఆయన్ని భర్తగా పొందు, నువ్వు కామసుఖాలను భవిస్తావు, సంతోషంగా ఉంటావు, ఇంత అందంగా ఉన్నావని పొగిడాడు. ఆవిడండి వాడిని చంపడానికి పుట్టిందాన్ని నేను, ఏమైనా ధైర్యం ఉంటే మీ రాజుగారిని యుద్ధానికి రమ్మను అని ఆవిడ కబురు చేసింది. కబురు చేస్తే రాక్షసులైనటువంటి వారు ఒక్కలా ప్రవర్తిస్తారా? ఈయన వెళ్ళి అయ్యా ఆవిడ బాణాలు వేస్తుందట, మిమ్మల్ని రణరంగంలో పడగొడుతుందట, మీరు స్పృహ తప్పిపోయేటట్టుగా చేస్తుందట, అలాగని ఆవిడ బీరములు పలుకుతోంది, ఆవిడ ప్రతిజ్ఞ చేస్తోంది, మీరు యుద్ధానికి పెడతారో ఏం చేస్తారో నిర్ణయించుకోండి అన్నాడు. మిగిలిన మంత్రుల్ని పిలిచాడు. ఆ మిగిలిన మంత్రుల్లో ఒక మంత్రి లేచి మాట్లాడడం మొదలెట్టాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మీకు నేను ఈ ఘట్టాన్ని మనవి చేస్తున్నాను. ఆయన అన్నాడు, హేతు గర్భమిదం వాక్యం జ్ఞాతవ్యం హేతు విత్తమై బాణాస్తుమానినీనాం వైకటాక్షా ఏవ విశ్రుతా పుష్పాంజలిమయశ్చాన్యే వ్యంగ్యాని వచనాని చ పాతయిష్యామి శయ్యానాం రణమయ్యాం పతింతవ విపరీతరతి క్రీడా భాషణం జ్ఞేయమేవ తత్ కరిష్యే విగత ప్రాణం యదుక్తం వచనం తయా వీర్యం ప్రాణ ఇతి ప్రోక్తం తద్విహీనం నచాన్యథా వ్యంగ్యాధిక్యేన వాక్యేన వరయత్యుత్తమాన్ నృప. అయ్యయ్యో, వెళ్ళిన మంత్రికి ఆవిడ మాటలు మాట్లాడితే ఆ మాటలు అర్థం కాలేదు. ఆవిడ బాణాలు వేస్తానంటే ఏమిటో తెలుసా ప్రభు, నీ వంక చాలా ఓరచూపులు చూస్తానని. నిన్ను పడగొట్టేస్తానంటే ఏమిటో తెలుసా, నిన్ను చక్కటి శయనం మీద పడుకునేటట్టు చేసి తన శరీరాన్ని నీ పక్కకి చేరుస్తానని. నీ ప్రాణం తీసేస్తానంటే ఏమిటో తెలుసా, ప్రాణములకు పర్యాయ పదం వీర్యం, నీ వీర్యము స్ఖలనమయ్యేటట్టుగా తాను నిన్ను రెచ్చగొడతానని. రాక్షస బుద్ధి అంటే ఎలా ఉంటుందో మీరు చూడండి. అంత స్పష్టంగా ఆవిడ నేను పుట్టిందే మిమ్మల్ని చంపడానికి రా, కాబట్టి నేను వచ్చింది మహిషాసురుణ్ణి ఆశ్రయించిన రాక్షసుల్ని సంహరించడానికి, యుద్ధ భూమిలో మహిషాసురుణ్ణి పడగొడతానని ఆవిడ చెప్తే వీళ్ళింత గొప్పగా చెప్పి ఆ వెళ్ళి మాట్లాడిన మంత్రికి రసస్ఫోరకమైన బుద్ధి లేదు. అందుకే ఆవిడ ఒకలా చెప్తే వీడికి ఒకలా అర్థమైంది. ప్రభు ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోందన్నారు. ఇటువంటి వాళ్ళని చేరదీస్తే అంత గొప్పగా మాట్లాడతారు. పక్కన మిత్రుడు ఆపత్కాలంలో మాట్లాడేవాడు కూడా సరైన వాడు అయ్యి ఉండాలి. ఒక ఆయన అన్నాడు, కాదు కాదు నాకు ఇందులో ఏదో తేడా కనపడుతోంది, ఆవిడ చంపడానికే పుట్టిందేమో, లేకపోతే దేవతలందరూ తమ శక్తులను ధారబోసి ఒక స్త్రీని ఎందుకు సృజిస్తారు, కేవలమే ఒక స్త్రీ చేతిలో మరణిస్తానని నువ్వు అడిగావు, అందుకే వచ్చిందన్నారు. ఆ మహిషాసురుడు ఎంతసేపు ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఆవిడితో యుద్ధం చెయ్యండి, కానీ నొప్పించకండి, గట్టిగా కొట్టకండి, ఆవిడికి బాధ కలుగుతుంది, ఆవిడ్ని గెలిచి జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురండి, నేను ఆవిడ్ని భార్యని చేసుకుంటానంటాడు. ఇది అసలు అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేక ఆడది అంటే అంత చేతకానిది అన్న భావనకి మహిష ప్రవృత్తి అని పేరు. నేను అనుభవించగలను అంతే, అది తప్ప ఇంకొక మాట నోటి వెంట రాదు మహిషాసురుడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఒక్కొక్కరు. పెద్ద యుద్ధం నడిచింది. వెళ్ళినటువంటి వాళ్ళందరూ దీపం మీద పడినటువంటి పురుగులు ఎలా మాడిపోతాయో అలా భాస్కల, దుర్ముఖ, తామ్ర, చిచ్చుర, అసిలోమ, బిడాల వీళ్ళందరూ ఒక్కొక్కరు లక్షల సైన్యాన్ని పట్టుకెళ్లారు. అమ్మవారి చేతిలో మడిసిపోయారు. చిట్ట చివరికి మహిషాసురుడే వెళ్ళాడు. మహిషాసురుడే వెళ్ళి అమ్మవారితో ఒక కథ చెప్పాడు. పూర్వకాలంలో మండోదరి అని ఒక రాసకన్య ఉండేది. మంచి పిల్లవాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే తండ్రి గారు వీల్లేదు నేను పెళ్లి చేసుకోనంది. ఆఖరణ ఉద్యానవనంలో తిరుగుతుంటే అయోధ్యాధిపతి వీరసేనుడు కనబడి పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు పురుషుడన్న వాడి జోలి కుదరదు, నేను పెళ్లి చేసుకోనంది. ఆఖరికి ఆవిడ చెల్లెలు ఇందుమతి స్వయంవరంలో ఒక మంచి యుక్తమైన వయసులో ఉన్న రాజకుమారుణ్ణి పెళ్లాడ్డం చూసి అయ్యో దాని పెళ్లి అయిపోయింది నేనే వద్దన్నానని ఒక్కసారి ఉద్రిక్తత కలిగి ఓ పనికి మాలిన వాడిని మద్రదేశాధిపతిని వివాహం చేసుకుంది. తీరా ఈవిడ పెళ్లి చేసుకుని ఆ మద్రదేశాధిపతితో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకు ముందు ఆయన ఒక దాసితో తిరుగుతున్నాడని తెలిసింది. మనసు వికలమైపోయి ఇటు తన భర్తని పొందలేక ఇంతకు ముందు పొందుదామని కోరుకున్నటువంటి ఉత్తములైనటువంటి పురుషుల్ని దూరం చేసుకుని ఎటూ కాక ఆవిడ జీవితం పాడైపోయింది. నువ్వు ఇలాగే హఠం చేసి పెళ్లి చేసుకోనంటే పాడైపోతావు, కాబట్టి ఎందుకు ఈ యుద్ధం నన్ను పెళ్లి చేసుకోన్నాడు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని లక్షల మంది పోయినా, ఇంతమంది సైన్యం పోయినా, ఇంతమంది మంత్రులు పోయినా నేనేమిటో నీకు అర్థం కాలేదు. ఇది గౌరవ మహిళ ప్రవృత్తి అంటే అందావిడ. ఇది
లోపల ఉంటుంది. ఇది మనం బాగా పట్టుకోవాలి. ఆడది అనేటప్పటికీ మనం గౌరవించాలి. ఈ భావన కలిగితే ఋషి ఆడది అనేటప్పటికీ ఎంత గొప్ప పదవిలో ఉండనివ్వండి, ఎంత స్థితిలో ఉండనివ్వండి, ఆడదండి అలా మాట్లాడడమే, ఆడదండి అలా ఉండడమే, ఆడదండి మనం మొగాళ్ళం. ఈ ప్రవృత్తి, ఈ అతిశయం ఆడదాని యందు గౌరవానికి బదులు ఆడదాన్ని తృణీకరించేటటువంటి పరిస్థితి మహిష ప్రవృత్తి అని పేరు. చూసింది 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 అమ్మవారి వీడిలో మార్పు రాదు కాబట్టి ఇంకా ఈ ఉపాధిలో ఉండడానికి వీల్లేదు. ఎంతసేపు అంటే పెద్ద అమ్మవారికి యుద్ధం చేయడం అనేటటువంటిది ఏం పెద్ద విశేషమా ఏం ఈరోజు అదేస్తారా, అమ్మవారికి కాసేపు ఒక కత్తి విసురుతుంది, ఈరో బాణం వేస్తారా, అమ్మవారు 4 బాణాలు వేస్తుంది, ఓ 1,00,000 మంది సైన్యం చచ్చిపోతారు, చివరికి తన త్రిశూలం పెట్టి వాడి గుండెల్లో కూర్చింది.